హాయ్ ఫ్రెండ్స్. కర్రసాము కసరత్తు చదువే కాదు, ఉంటే ఉబకాయలుగా ఉండటం, లేకుంటే సన్నగా రివటలా కనిపించడం. నేటి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ రెండు రకాల వాళ్ళలోనూ శారీరక దారిద్ర్యం కనిపించట్లేదు. వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికని, ఆత్మరక్షణ కోసమని నేర్పించే కరాటే, తైక్వాండో, కుంగ్ ఫు లాంటి కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు, పైగా నగరాలు పట్టణాలకే పరిమితాలు. అందుకే గ్రామాల్లోని నిరుపేద విద్యార్థుల కోసం కర్రసాము నేర్పించడం మొదలుపెట్టాడు తమిళనాడుకి చెందిన రామకృష్ణన్. తిరుచిరాపల్లిలోని ఓ ప్రైవేట్ బడిలో ఉపాధ్యాయుడు ఆయన. కర్రసాములో ఒకప్పుడు రాష్ట్ర ఛాంపియన్ కూడా. పిల్లల్లో దేహదారుఢ్యం తగ్గిపోవడం గమనించిన ఆయన ముందుగా తమ బడికి చెందిన 32 మంది విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. మెల్లగా చుట్టుపక్కల ఉన్న హైస్కూల్ పిల్లలు రాసాగారు. వాళ్ళల్లో క్రమశిక్షణ, ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యాలు పెరగడం చూసి చుట్టూ ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆయనకి అప్పగించారు. అలా ప్రస్తుతం 400 మందికి ఉచితంగా కర్రసాము నేర్పిస్తున్నాడు రామకృష్ణన్. గత 2 ఏళ్ల కాలంలో ఆయన వద్ద నేర్చుకున్న 5 విద్యార్థులు రాష్ట్ర ఛాంపియన్లు అయ్యారు. ఒకేసారి 350 మంది కర్రసాము చేసి 2 ప్రపంచ రికార్డులు సృష్టించారు.